ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 o'clock చూసుకుందాం. ఇక్కడ మనకి వేవ్స్ ఫామ్ అవుతున్నాయి. ఎలా ఫామ్ అవుతుందో చూసుకుందాం. ఫస్ట్ వేవ్, ఈ సెకండ్ వేవ్, ఇది థర్డ్ వేవ్. మనకి ఓవరాల్గా 3 వేవ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతుంది. ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఈ 3 వేవ్స్ని కూడా టచ్ చేస్తూ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి మనం. ఈ 3 డాట్ కనిపిస్తున్న 3 డాట్ మీద క్లిక్ చేస్తే మనకి సైక్లోన్ ఆప్షన్ వస్తుంది. సైక్లోన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ ఇంకో ట్రెండ్ లైన్ ఫామ్ అయిపోతుంది. మనకి ఎక్కడ మనకి మార్కెట్ రీట్రేస్ అవుతుంది అన్న పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకి ఫిబొనాసి బెస్ట్ ఎగ్జాంపుల్ బాగా యూజ్ అవుతుంది. మనకి వచ్చేసి ఈ ఫస్ట్ వేవ్ కానీ చూసుకున్నట్లయితే మనం ఫిబొనాసి డ్రా చేసి ఈ మార్కెట్ ఎగ్జాక్ట్లీ 0.5 కాడ రీట్రేస్ అవుతుంది. ఎలా చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 0.5 కాడ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్ 0.5 కాడ రీట్రేస్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 0.5 కాడ రీట్రేస్ అవుతుంది మనకి మార్కెట్ వచ్చేసి. అలానే సెకండ్ వేవ్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ వేవ్ కూడా ఎక్కడ రీట్రేస్ అవుతుంది అనేసి మళ్ళీ ఫిబొనాసిలోకి వెళ్ళి ఈ బాటమ్ కాలం తీసుకోవాలి. ఈ బాటమ్ నుండి దీన్ని టాప్ దాకా తీసుకున్నట్లయితే సేమ్ దీనికి కూడా ఎగ్జాక్ట్లీ 0.5 కాడ రీట్రేస్ అవుతుంది మార్కెట్ వచ్చేసి. థర్డ్ వేవ్కి చూసుకున్నట్లయితే థర్డ్ వేవ్ డ్రా చేస్తున్నాను. మీ బాటమ్ నుండి దీన్ని టాప్ డ్రా చేసుకోవాలి. దీని 0.5 లెవెల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది చూడండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది. ఇక్కడ లైన్ లో డ్రా చేయొచ్చు, బట్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి బాక్స్ టైప్ లో డ్రా చేస్తున్నాం మీకు క్లారిటీ కోసం. ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ 3 వేవ్స్ ఫామ్ చేసేసింది. ఇది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇది థర్డ్ వేవ్ అనుకున్నట్లయితే 3 వేవ్స్ ఫామ్ చేసేసింది. ఇక్కడ మార్కెట్ మనకి చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చింది. ఈ మార్కెట్ ఇక్కడ రీట్రేస్మెంట్ ఇచ్చి ఈ 0.5 లెవెల్ని బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక చిన్న రీట్రేస్ ఇచ్చి ఇలా కిందికి వెళ్ళిపోతుంది మార్కెట్ మనకు వచ్చేసి. అప్పుడునే పీ బైకి వెళ్ళిపోతాం. ఇన్ కేస్ ఇలా కాకుండా ఇక్కడ రీట్రేస్మెంట్ ఈ విధంగా అయ్యి ఇలా పైకి వెళ్ళిపోతే అప్పుడు సి బైకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు ఒక సపోర్ట్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక రెసిస్టెంట్ ఇక్కడ సపోర్ట్ యాక్ట్ చేస్తుంది. అది 0.5 లెవెల్ కాడ. రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ హెవీ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. 38,863 కాడ ఒక రెసిస్టెన్స్ మనకి హెవీగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం సి బైకి వెళ్ళిపోతాం. దీన్ని బ్రేక్ చేయకుండా ఈ 0.5 లెవెల్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు పీ బైకి వెళ్తున్నాం. ఒకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మార్కెట్ డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోదు, మార్కెట్ డైరెక్ట్ కిందకి వెళ్ళిపోదు. ఇలా బ్రేక్ చేసినప్పుడు చిన్న రీట్రేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. అది పీకి అయితే కింద, సికి అయితే పైన రీట్రేస్ ఫామ్ అయ్యి మనకి మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ప్రీ మార్కెట్ ఓపెన్ అప్పుడు చూద్దాం ఒకసారి. ప్రీ మార్కెట్ బట్టి మళ్ళీ మార్కెట్ అనలైజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. 38,592 కాడ మనకి ప్రీ మార్కెట్ ఓపెన్ అయింది. మనకి ఇక్కడ 3 కేసెస్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ కేసు వచ్చేసి మనకి ఏమో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ మనకి 0.5 సపోర్ట్ పైన ఉంది. ఇక్కడ నుండి మార్కెట్ మనకి ఇలా రీట్రేస్ అయి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఇచ్చిన 38,863 అనేది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ కేసు. ఇన్ కేసు ఇలా కాలేదు, మనకు వచ్చిన స్టార్టింగ్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసేటట్టు అనిపించింది అనుకోండి, 38,863 సపోర్ట్ ని 863 రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తున్నట్లు అనిపిస్తే మనకి అప్పుడు ఇంకో సపోర్ట్ యాక్ట్ చేస్తుంది. మనం ఇంకో రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఆ రెసిస్టెన్స్ వచ్చేసి 39,000 కాడ మనకి సైకలాజికల్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ
ఇక్కడ చూసుకున్నట్లయితే 39,000 సైకలాజికల్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేసుకో ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని కూడా బ్రేక్ చేసినప్పుడు మనం సి పైకి వెళ్ళిపోతాం. థర్డ్ కేసు వచ్చేసి మనకి ఇందులో ఏంటంటే ఒక టైం ప్యానిక్ సెల్ వచ్చేసింది అనుకోండి, ఈ 0.5 కూడా బ్రేక్ చేసేస్తుంది. ఈ 0.5 బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ ఇలా జరికిస్తుంది, మనకు కొద్దిగా ఇలా జరికిచ్చి ఇలా కిందికి వెళ్ళిపోతుంది. ఇది మనకి ప్యానిక్ సెల్ వచ్చిందా, ప్యానిక్ సెల్లింగ్ వచ్చిందా, ప్యానిక్ బయింగ్ వచ్చిందా మనం చెప్పలేం. ఈ 2 days సాటర్డే సండే మార్కెట్లో ఏమేమి జరిగిందో, ఏం న్యూస్ వచ్చిందో మనకి తెలియదు కాబట్టి ఆ న్యూస్ని బట్టి మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నుండి మార్కెట్ రీట్రేస్ అయ్యేటట్టే కనిపిస్తుంది. మనకి 0.5 కాడ యాక్ట్ చేస్తుంది. చార్ట్ 5 minutes లో చూసుకున్నట్లయితే ఇవన్నీ మార్కెట్ రీట్రేస్ అయ్యేటట్టు క్లియర్ కనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్యాండిల్ అయ్యాక సెకండ్ క్యాండిల్ ఎంటర్ అయిపోదాం మనం. ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది మనకి 38,863 కాడ. ఇక్కడ వచ్చేసి 0.5 అనేది మనకి ఇది సపోర్ట్. ఇక్కడ మార్కెట్ దీని మధ్యన సస్టైన్ అవుతుందా లేకపోతే దీన్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుందో చూద్దాం. ఒక లాట్ అయితే ప్లే చేద్దాం ఫ్రెండ్స్. ఒక లాట్ ప్లే చేస్తున్నా. ఒక లాట్ అయితే ప్లేస్ అయిపోయింది. అక్కడ మంచి సపోర్ట్ ఉంది సార్, అందుకని ఎగ్జిట్ అయిపోతున్నా.